భార్యాభర్తల మధ్యలో ఐక్యత, సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో ఐక్యత, సంఘంలో ఐక్యత, ఎక్కడికి వెళ్ళి ఐక్యత కలిగి ఉండాలి, టీం వర్క్ జరగాలి. అలాగే మ్యూజిషియన్స్ టీంలో ఐక్యత, వాళ్ళు అప్పుడు అద్భుతంగా వాయించగలుగుతారు. సింగర్స్ టీంలో నేను ఒక్కడనే పాడతాను, నేను ఒక్కడనే వాయిస్తాను, నేను ఒక్కడనే పనిచేస్తానంటే ఒక్క కీబోర్డ్తో పని అవుతా, ఒక్క తబలాతో పని అవుతుందా, ఒక్క సింగర్తో అనేక మెలోడియస్గా అన్నీ కలవాలి. అందుకే కీబోర్డ్కి చూడండి, మనకి 5 ఆక్టివ్స్ ఉంటాయి. ఈ చివరి నా చివరి కీస్ ఉంటాయి, కొన్ని బ్లాక్, కొన్ని వైట్. బ్లాక్ ఎందుకంటే అన్ని వైట్ ఉంటే బాగుండు కదండి, పనికిరాదు, వాయించిన ఎవరికి వినబుద్ధి కాదు. బ్లాక్లన్నీ పీకేసేటట్టు ఒక అతను కీబోర్డ్లో తీసేసి అంతా వైటే ఉండాలి, ఆయనకు వైట్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కీస్ ఉంటాయి వాటిని పీకేసాడు. వాయిస్తున్నప్పుడు అవసరమైన పిట్టు పడాలంటే, ఆ కార్డు రావాలంటే ఖచ్చితంగా కొన్ని మెట్లు ఏముండాలి, బ్లాక్ ఉండాలి, కొన్ని వైట్ ఉండాలి. అప్పుడే ఆ యొక్క చూడండి వినసొంపుగా ఉంటుంది, ఆ యొక్క హార్మోని అనేది అక్కడ కలుగుతుంది. లేకపోతే మీరు వినలేరు. ఈరోజు నీకేదో ఇష్టం లేదు పక్కన పెట్టు, ఇంట్లో వాళ్ళందరితో సమాధానం కలిగి ఉండు, నువ్వు పనిచేసే దగ్గర సమాధానం కలిగి ఉండు. అందరూ నువ్వు అనుకున్నట్టుగా ఉంటారు. 5 వేళ్ళు ఒకే విధంగా లేవు, సేవకులందరూ ఒకే విధంగా ఉండకపోవచ్చు, కానీ ఒకే చేతికి కనెక్ట్ అయి ఉన్నాయి. అన్ని వేళ్ళు ఒకే అరచేతికి కనెక్ట్ అయి ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ వేలు ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క విధమైన గుణము, ఒక్కొక్క విధమైన బలం ఉన్నప్పటికీ అన్ని వేళ్ళు కనెక్ట్ అయిన ఒకే అరచేతికి. మనమంతా వేరువేరుగా దేవుడు కలుగు చేసిన, వేరువేరు వేలు ముద్రలు ఇచ్చిన, వేరువేరు ఐరిస్ పెట్టిన, ఒక్కొక్కరి తలాంతులు రకరకాలుగా ఇచ్చి దేవుడు నడిపిస్తున్నా, మనమంతా ఒకే హస్తమైన యేసయ్యకు చెందిన వారు అన్నవారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లించగలరా? ప్రార్థన చేసుకున్నాం. ఒకరికి వేరుగా ఒకరు ఉండకండి. మూడవదిగా దేవుని బిడ్డలారా, మొదటిగా ఐక్యతలో మనోహరమైన కార్యాలు జరుగుతాయి. రెండవది, ఇప్పుడు మనం చదువుకున్నాం వాక్య లేఖనాల్లో, ఆయనని మీకు స్వాస్థ్యంగా చేసుకుని ప్రార్థిస్తున్న